పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. మనం నూజివీడులో కూడా చేసింది ప్రధానంగా నూజివీడు విజయవాడ రోడ్డు కావచ్చు, నూజివీడు టౌన్లో రోడ్లు కావచ్చు, రూరల్ ప్రాంతాల వీటి మీద ఏదైతే పార్థసారథి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. చాలా రోడ్లు వర్కులు పూర్తయినాయి. అట్లాగే గ్రామాల్లో కూడా అంతర్గత రోడ్లు కూడా పూర్తి చేశారు. సిమెంట్ రోడ్లు వేశారు, తార్ రోడ్లు వేస్తున్నారు. మిగిలిన కాలంలో పూర్తి చేస్తారు. నూజివీడు నుంచి మైలవరం రోడ్ ఈ మధ్యకాలం ఇప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళాను. ఎలా ఉంది రోడ్? ఎలా ఉంది అప్పటికి? ఆ రోడ్డు మన నియోజకవర్గం వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి మైలవరం వరకు బాగాలేదు. అది కూడా ఆంధ్రప్రదేశే కదా. ఆంధ్రప్రదేశే. చాలా దారుణంగా ఉంది వాస్తవం అది. దాని మీద మొన్న ఈ మధ్య మైలవరం ఎమ్మెల్యే గారు కూడా అమౌంట్ శాంక్షన్ చేసినట్టు చూశాను నేను. అది కూడా వర్క్ కూడా ప్రాసెస్ అవుతుంది. సార్, కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు ఈ 18 నెలల కాలంలో 90% అమలు చేసామని చెప్పి పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు. ఒక పక్క చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ గారు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎలా ఉంది? రియాలిటీ అయితే ఆ విధంగా లేదు. ఎలా ఉంది? దాన్ని ఏం స్పందిస్తారు? సో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు పెట్టిందో అవన్నీ కూడా మీరే చెప్పారు 90% అమలు చేస్తున్నారు. అమలు చేసామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. చంద్రబాబు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు. వాస్తవం అమలు చేశారు.